గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అలానే కంగారేం పడక్కర్లేదు. ఏం పని చేసినా బ్రహ్మాండంగా విజయం పొందగలుగుతారు. సుఖంగా ఏ పని అవ్వకపోయినా కష్టే ఫలి అన్నట్టుగా కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు కొనడానికి, భూములు కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. అంటే దాచుకున్న డబ్బులు కానీ అప్పులు చేసైనా సరే. కానీ అప్పు చేయొచ్చు, కానీ అది దానివల్ల భవిష్యత్తులో మనకి అది పెట్టుబడి అవుతుంది, దానివల్ల లాభం వస్తుంది అనుకుంటే అప్పు చేయొచ్చు. అంటే భూములు కొంటారు, రేట్లు పెరిగితే తప్పులేదు. బంగారం కొంటారు, రేట్లు పెరిగితే తప్పులేదు. అలాంటి వాటికి అప్పు చేయొచ్చు. వ్యాపారాలు పెడతారు, దానివల్ల లాభం వస్తుంది, అప్పు చేయొచ్చు. అంతేగాని దుబారా వస్తువుల కోసము, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసము, ఏదో సెల్ ఫోన్ల కోసము ఏది పడితే అదంటే సరదాల కోసం, సంతోషాల కోసం చేసే అప్పులు మాత్రం ఇబ్బంది పడతాయి. కాబట్టి ఏదో క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, లేదా ఈమెయిల్ ద్వారా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్లు చేసినా, దుబారా వస్తువులు కొనుగోలు చేసినా నష్టపోతారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి మాత్రం చాలా మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే అంత సులువేం కాదు. చాలామంది ఆటంకాన్ని కలగజేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో తీరని కోరికలు అంటే ఎవరినైనా శారీరకంగా కలవాలన్నా, ఎవరినైనా ప్రేమించి ప్రపోజ్ చేయాలనుకున్నా, లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకోవాలనుకున్నా, లేదా ఎప్పటి నుంచో ప్రయాణాలు చేయాలనుకుని చేయలేకపోయినా ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో తీరతాయి. ఈ నెలలో ఏదైనా వాహనం కొనుక్కోవాలి, విద్యుత్ వాహనం కొనుక్కోవాలి, ఎలక్ట్రానిక్ వాహనం కొనుక్కోవాలి, లేదా రకరకాల వాహనాలు మార్చాలనుకున్నా ఈ నెలలో ప్రయత్నం చేస్తే అవుతుందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా ఫిట్గా ఉండడానికి, ఆరోగ్యంగా హెల్తీగా ఉండడానికి ఏ ప్రయత్నం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు సమతుల్యంగా ఎలా తీసుకోవాలి, ఏ సమయానికి తినాలి, అలాగే తొందరగా పడుకుని తొందరగా లేచి పొద్దునే వ్యాయామం చేసి ఓ పావుగంట సేపు మెడిటేషన్ చేయాలి. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీకు రాబోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదము మీకు కలగకుండా ఉంటుంది. సంతానం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానానికి వివాహం కుదరడం కానీ, మీ పిల్లలకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ అలాంటి శుభవార్తలు వింటారు అని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి సంతానం కోసం ప్రయత్నం చేయొచ్చు. సంతానం విదేశాలు వెళ్ళాలనుకుంటే, మీ పిల్లలు విదేశాలు వెళ్ళాలనుకుంటే వాళ్ళ వీసాల కోసం కానీ మీరు ప్రయత్నాలు చేయొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ప్రేమలు కుదరడం కానీ, లేదా సలహాలు రావడం కానీ, కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, కొత్త వ్యక్తులతో వ్యాపారాలు ప్రారంభించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ జాతకాలకి వాళ్ళ జాతకాలకి నప్పపోయినా ఇబ్బందులు ఉంటుంటాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అంటే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు కానీ, మీకు ఏదైనా సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, మీకు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ మీకు పరిచయం అవ్వబోతున్నారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. రాజకీయ నాయకులకి బాధ్యతలు వస్తాయి, అధికారాలు కూడా వస్తాయి. రాజకీయ చతురతను వినియోగించుకోగలుగుతారు. కేసుల నుంచి బయటపడగలుగుతారు. ప్రజల్లో గుర్తింపు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విజయం సాధించగలుగుతారు. ఏ పని చేసినా తొందరగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పొచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదల కోసం బాగా తాపత్రయపడతారని చెప్పొచ్చు. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల మంచి సలహాలు, సూచనలు మీకు రాబోతున్నాయి. అందరితో కలిపి ప్రేమగా, ఆప్యాయతగా మెలగలుగుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు పరిష్కారం అవడమే కాదు, ఒకళ్ళొకరికి పరస్పరం సహకరించుకోగలుగుతారు. ఒకళ్ళొకరు గౌరవించుకోగలుగుతారు. అయితే కొంతమంది మాత్రం మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి అలా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కోరికలు తీర్చుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. అది అబ్బాయిల విషయంలో, అమ్మాయిల విషయంలో కూడా. కాబట్టి శారీరక కోరికలకి, కామ కోరికలకి జాగ్రత్తగా ఉండండి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి.
ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయడం, పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఇతరుల యొక్క సహకారంతో మీకు పూర్తవుతాయి. అలాగే గ్రామాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి బాగా తోడ్పడగలుగుతారు. పరోపకారం, ఇతరులకి సహాయం చేస్తారు. అలాగే కోర్టు వివాదాలు బాగా సాగిపోతూ వివాదాలు పరిష్కారం అవ్వడం అన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుని పరిష్కారాలు అవుతాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం, ఉద్యోగంలో ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలాలు లేకపోతే ఏ అవకాశాలు రావు. మీరు డేట్ ఆఫ్ బర్త్ అవి మాకు పంపిస్తే మీ జాతకం చూస్తాం. అందులో లగ్నం ఎక్కడుంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, ఆ దశలు యోగిస్తున్నాయి లేదా తెలుస్తుంది. ఒకవేళ యోగించట్లేదు అనుకోండి, వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే తద్వారా సులువుగా ఉద్యోగాలు రావడం కానీ, వివాహం కుదరడం కానీ, సంతానం కలగడం కానీ, వ్యాపార వృద్ధి, ఆర్థిక వృద్ధి, రుణ విముక్తి, ఇలాగ ఈ జీవితంలో ఏ సమస్య ఉన్నా జాతకంలో ఉండే లగ్న బలాలు, గ్రహ దశలు ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూసి చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకుని ఎదరికి వెళ్ళండి. ఇక వాహన యోగం కనపడుతోంది. కొత్తగా వాహనం కొనాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా, లేదా వాహనాలు రిపేర్ చేసుకోవాలనుకున్నా కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు ఈ నెల. వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతున్నాయి. కాబట్టి మంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి. అంతేగాని షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో యోగం లేకుండా పెడితే నష్టపోతారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పు కనపడుతుంది. అంటే ఉద్యోగాలు మారాలనుకుంటే ఈ నెలలో మారగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి వస్త్రాలు, బంగారము లేదా దానికి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి బాగా ఆశించిన మేర ధనప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు, అనుకున్న కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు, అలాగే ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురు వెళతాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు, ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు, అలాగే మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలగడాలు, ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు బాగా సంపాదిస్తారు. మొండి బాకాయలు వసూలవుతాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారం మీకు బాగా లభించబోతుందని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోవడానికి తాపత్రయపడతారు. బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇతరులకి సేవ చేయడానికి సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవడము, ప్రయాణాలు చేయడము చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విందు వినోద సౌఖ్యము, అలాగే విహారయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు కూడా ఫలిస్తాయని చెప్పొచ్చు. ఇంట్లోనూ బయట అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఏ పని ప్రారంభం చేసినా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వ్యవసాయం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయాలు, మొక్కలు లేదా పాడి పంట లేదా ఏదైనా పశువులను పెంచడం, వీటి పట్ల ఆసక్తి, వాటి వల్ల లాభాలు కూడా కనపడుతున్నాయి. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలన్న తపన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజలు ఎక్కువగా పాల్గొంటారు. కీర్తి, పరువు, ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. మొండితనంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. దేనికి భయపడరు. చాలా ధైర్యంగా ఉంటారు ఈ నెలలో. అందాన్ని పెంచుకునే ప్రయత్నం, శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం బాగా తాపత్రయపడతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి లాభాలు పొందగలుగుతారు. ఆర్థికంగా ఎదుటివాడితో పోటీ పడగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు లేదా వాట్సాప్లు లేదా ఈ యూట్యూబ్లు, సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకున్నా లేదా ప్రమోషన్ చేసుకుంటూ ఉన్న వ్యాపారాలు మీకు బ్రహ్మాండంగా లాభిస్తాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయండి. గతంలో ఎవరైతే అపార్థం చేసుకుని మీకు దూరం అయ్యారో అలాంటి వాళ్ళని తిరిగి కలవగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కలవడం, విడిపోయిన స్నేహితులు, ప్రేమికులు తిరిగి కలవడంతో పాటుగా శారీరకంగా ప్రేమికులు కలుస్తారని చెప్పొచ్చు. అలాగే బంగారం వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అందరితోటి కూడా ప్రేమగా మాట్లాడి, స్నేహంగా మాట్లాడి మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఆనందం కలుగుతోంది. ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్లు రాబోతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. అలాగే గృహయోగం కనపడుతోంది. వీసాలు మంజూరు అవుతాయి. అక్కామాలు వస్తాయని చెప్పొచ్చు. పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. టీచర్స్, లెక్చరర్స్కి వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. యూనివర్సిటీల్లో కొత్తగా సీట్లు సంపాదించాలని ప్రయత్నం చేసే విద్యార్థులకి మంచి యూనివర్సిటీల్లో, విదేశీ యూనివర్సిటీల్లో కూడా ఉద్యోగాలు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టులో కూడా ప్రతిభను కనపరచడంతో పాటుగా క్రీడా నైపుణ్యం విద్యార్థుల్లో బ్రహ్మాండంగా పెరుగుతుంది. అయితే వీడియో గేమ్స్, సెల్ ఫోన్ గేమ్స్కి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పర్మనెంట్గా ఆడే వారికి పర్మనెంట్ యోగ్యతలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఎదుటి వారిని లోపరుచుకునే గుణం,
కామపరమైన కోరికలు లేదా ప్రేమ వ్యామోహాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అందంగా ఉండడానికి ఎక్కువ తాపత్రయపడతారు. అలాగే స్త్రీలకు కూడా వ్యాపారపరమైనటువంటి లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కనపడుతున్నాయి, అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తగ్గుతాయని చెప్పొచ్చు. గతంతో పోల్చుకున్నట్లయితే వ్యాపారంలో మీరు తీసుకున్న మార్పులు కానీ నిర్ణయాలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. పోటీతత్వంతో వ్యాపారం చేస్తారు. అలాగే అరువులు తగ్గించుకోగలుగుతారు. రాబడి పెరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయ లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.